బాలకృష్ణ చిరంజీవుల వివాదం టీ కప్లో తుఫాన్ లాంటిది. సాధారణంగా బాలకృష్ణ యొక్క నైజం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అతని గతాన్ని పరిశీలిస్తామంటే అతను లాస్ట్ ఎలక్షన్స్ ముందు పురంధేశ్వరి ఇంటి దగ్గరికి వెళ్ళి తొడగొట్టి నానా యాగి చేశాడు. మరి తర్వాత వెంటనే కలిసిపోయాడు. ఇలాంటి ఆవేశపరుడు ఇది చేసినప్పుడు సభలో ఉన్నటువంటి చంద్రబాబు అతన్ని కట్ చేసి ఉండాలి, లేకుంటే సభాపతి రామకృష్ణరాజు అది రికార్డులోంచి తొలగిస్తే బాగుండేది. ఏదేమైనా సరే హుందాగా ఎవరూ ప్రవర్తించలేదు సభలో. ఫస్ట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రామకృష్ణరాజు ఆయన తన హుందాతను అక్కడ చూపించలేకపోయాడు. ఎందుకంటే జగన్ తిడుతున్నాడు కాబట్టి ఆయన సంతోషమే. చంద్రబాబు గారు పార్షియల్గా ఉండి ప్లస్ ఆ యొక్క కూటమికి అధ్యక్షుడిగా అతను ఉన్నాడు కాబట్టి అతను తప్పకుండా ఖండించాల్సింది. అతను ఖండించలేదు. ఇలాంటి చిన్న చిన్న ఈ తుఫాన్లు అడ్డుకోగలిగిన తుఫాన్లు కూడా అడ్డుకోకపోతే కూటమికి దానికి బీటలు పడవా? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మీ మౌనం, మీ సహనం అది వేరే. బట్ అదే ప్రత్యేకంగా డైరెక్ట్ టెలికాస్ట్లో బయటకు వెళ్తున్నప్పుడు ప్రజల్లో, అభిమానుల్లో చాలా తేడా వస్తుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు దీన్ని జాగ్రత్తగా డీల్ చేసి ఈ టీ కప్లో తుఫాన్ని అణిచివేయాల్సిన అవసరం చంద్రబాబుదే. సీ యూ, మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గంటలు TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. అది కానీ మీరు ప్రెస్ చేశారంటే మా వీడియోస్ ఎప్పుడు తయారైతే అప్పుడు వెంటనే మీ దగ్గరికి వస్తాయి. బాయ్.